మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, సంకష్టహర చతుర్థి రాబోతుంది. అసలు ఆ రోజు మనం ఏ నియమాలు పాటించాలి, అలాగే పూజా విధానం ఎలా ఉండాలి? సంకష్టహర చతుర్థి అనేది చాలా మంది ఏంటంటే విచిత్రమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఒక రకరకాలటువంటి పూజలు చేస్తూ ఉంటారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. తప్పకుండా సంకష్టహర చతుర్థి ప్రదోష కాలంలో చేయాలి. అంటే సూర్యాస్తమయానికి 2 నిమిషాల ముందు ప్రారంభం చేయాలి. అప్పుడు ప్రారంభం చేసినటువంటి పూజకి సంకష్టహర చతుర్థి అని పూజ. రెండవది, ఎందుకు సాయంత్రమే చేయాలి? ఇది చాలామందికి తెలియదు. మరి పొద్దున చేసుకోవచ్చుగా, పొద్దున ఆఫీస్కి వెళ్తున్న టక్కటక్క చేసుకోవచ్చు కదా అన్న విషయాలు చాలా ఉంటాయి. ఎప్పుడైతే ప్రదోష కాలంలో చంద్రుడి యొక్క ఉద్భవం అంటే చంద్రోదయం అవుతుందో, చంద్రుడి యొక్క దోష నివృత్తి కొరకు చేసేది సంకష్టహర చతుర్థి. చాలామందికి తెలియదు. భాద్రపద మాసంలో వినాయక చవితిలో ఎలా పూజిస్తున్నామో అలాంటి పూజా విధానం ఇక్కడ కూడా ఉంటుంది. స్వామివారికి మంచి పందిరి వేసి స్వామివారికి అటువంటి పూజలు చేయాలి. ఇంకొకటి, సంకష్టహర చతుర్థి కాదు, ప్రతి మాసంలో కూడా ప్రతి చవితిని అంటే శుద్ధ చవితి అంటే పౌర్ణమి ముందు చవితిని తప్పకుండా మనం వినాయక చవితి ఎలా చేస్తాం అలాగే చేయాలి. ఇది చాలామందికి తెలియదు. దానికంటే ముందుగా మనము ప్రతి చవితి రోజున అంటే శుద్ధ చవితి రోజున వినాయక వ్రత కథను చదువుకోవాలి. ఏం కథ చదువుకోవాలి? మనం ప్రతి మాసంలో మనం వినాయక చవితికి అందరికీ తెలిసిందే, వినాయక ఉత్పత్తి, గజాసురుడి సంహరణ, తర్వాత మనకి సప్తఋషుల కథ, శమంతకమని ఉపాఖ్యానం, కృష్ణ పరమాత్మ అవమానాలు పొందుకుంటాడు. ఈ కథని ప్రతి చవితి రోజు చదువుకోవాలి మనం. అంటే మనకు ఉన్నటువంటి చంద్రుని వల్ల వచ్చినటువంటి నీలాప నిందలు పోగొట్టుకోవడానికి చేసేటువంటి పూజ. మరి వినాయక చవితి ఉదయం చేస్తాం కదా, అక్కడ వినాయక చవితి వ్రతాన్ని ఉదయం చేసి సాయంత్రం పూట వ్రత కథ చెప్పుకుంటాం మనం. అలా చెప్పారు, కథ సాయంత్రం చెప్పుకొని చెప్పారు. చెప్పుకొని అక్షతలు వేసుకొని మనం నమస్కారం, అప్పుడు కూడా చంద్రుని చూడకూడదు, నమస్కారం చేసుకొని హాయిగా మనం ఉండాలని చెప్పారు. అలాంటిదే సంకష్టహర చతుర్థి కూడా మనకి అటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ప్రదోష కాలంలో ఈ పూజ ప్రారంభం చేసి గరికతో స్వామివారికి గరికతో పూజ చేయాలి. చందనపు అభిషేకం చేయాలి స్వామివారికి. అంటే దేవాలయంలో చేసుకుంటారు, ఇళ్లలో కాకుండా దేవాలయంలో చేస్తారు. అటువంటి దేవాలయంలో స్వామివారిని చందనముతోనూ అలాగే పంచామృతములతోనూ అభిషేకం చేసి స్వామివారిని శుభ్రంగా అలంకరించిన తర్వాత గరికతో అష్టోత్తరనామం చెప్పాలి, గరికతో పూజ చేయాలి. ఆ సమయంలో స్వామివారికి కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి. ధూపము, దీపము, నైవేద్యము. ఈ కుడుములు, చెరుకు ముక్క, గరిక, అరటిపండు తప్పకుండా స్వామివారికి మనం సమర్పణ చేయాలి. ఈ యొక్క సమయంలోనే చాలామంది చేయరు. వినాయక ఉత్పత్తి కథని తప్పకుండా మనం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున చదువుకున్నటువంటి కథని తప్పకుండా సంకష్టహర చతుర్థి రోజు చదవండి. మీ పక్క వాళ్ళకి వినబెట్టి చదవండి, లేదా మీరు వినుకుంటూ చదవండి. ఎలా అయినా సరే ఆ కథ చదువుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళిపోతే సంకష్టహర చతుర్థి రోజున చేసినటువంటి పూజా పుణ్యఫలం వల్ల మనకి రుణ విమోచనం, రోగనాశనం కలుగుతుంది, కార్య విజయం కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ కార్యమైనా సునాయాసంగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వ్రతాన్ని మనం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. మనకి ఈ నెల దాదాపు 14వ తేదీ మనకు వచ్చే 2 రోజుల్లో మనకి సంకట చతుర్థి ఉంది కాబట్టి తోడు చేయడం. చాలామందికి అనుమానం, స్వామివారికి ఎటువంటి వస్త్రాన్ని అలంకరింపజేయాలి? స్వామివారికి ఎరుపు కానివ్వండి, చందనపు రంగు వస్త్రాన్ని అలంకరింపజేస్తే స్వామివారు సంతుష్టుడవుతాడు. అలాగే స్వామివారికి సమర్పించే వస్త్రాన్ని మనం ప్రసాదంగా స్వీకరించి, మనం అంటే ఇప్పుడు ఆడవాళ్ళు జాకెట్ కుట్టించుకోవచ్చా, మగవాళ్ళ కండో మెళ్ళో వేసుకోవచ్చా అని అడుగుతుంటాం. తప్పకుండా ఆ ధోతిని మనం కట్టుకోవచ్చును. ఆడవాళ్ళు స్వామివారి సంబంధించినటువంటి చీర, రవిక కూడా మనం సమర్పించవచ్చు. స్వామి ఆడవాళ్ళు అంటే చీరలు సమర్పించా, స్వామివారికి సమర్పించవచ్చా అంటే స్వామివారికి వస్త్రం సమర్పయ్యాం. నువ్వు చీర పెడుతున్నావు అని చెప్పేది కాదు ఆయనకి. ఆయన చీర పెడితే ఆయన్ని అలా చూసి వాళ్ళ అమ్మకి ఇచ్చవచ్చుగా, ఆయనకి మన సమర్పించి చీరని వాళ్ళ అమ్మగారు పార్వతీదేవికి ఇవ్వచ్చుగా, అలా అనుకోవచ్చుగా. అబ్బే, ఈ సూడో నాస్తికులు ఉంటారు కదా, వాళ్ళు అనవసరంగా వంకర టిక్కర మాట్లాడుంటారు. అంటే నాస్తికులు, నేను ఉట్టి నాస్తికులు అన్నాను, సూడో నాస్తికులు. ఇంకా నా జ్యోతిష్యాన్ని సూడో జ్యోతిష్యం అని వాళ్ళు చాలా ఉంటారు కాబట్టి సూడో నాస్తికులు అంటారు, వాళ్ళ పేరు సూడో నాస్తికులు. అటువంటి వాళ్ళు చెప్పేటువంటి వ్యాఖ్యానాలు విని గణపతి చీర కట్టుకుంటాడా, ఇలాంటివి అనవసర వ్యాఖ్యానం చేస్తారు. కాబట్టి ఆ వస్త్రం సమర్పయామి, స్వామివారికి వస్త్రం సమర్పయామి. ఆడపిల్ల నువ్వు ఇచ్చేది వస్త్రం సమర్పయామి. ఆ స్వామివారికి ఇచ్చిన వస్త్రాన్ని ప్రసాదంగా భావించి మనం ఆ జాకెట్ ముక్క కట్టుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. స్వామివారికి యజ్ఞోపీతం, ధూపదీప నైవేద్యాలు చేసి మంగళారతి చేసి ప్రదక్షిణ చేసుకోవాలి. ఇక్కడ తప్పకుండా మళ్ళీ మీరు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి గుంజిళ్ళు తీయాలి.
ప్రతి సంకష్ట చతుర్థిన 21 గుంజులు తప్పకుండా తీయాలి. ఈ విధంగా స్వామివారికి షోడశోపచార పూజ అంటే 16 రకాల పూజలు ఉంటాయి. స్వామివారి ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆసనం, అలాగే స్వామివారికి ఉపచయాలు, యజ్ఞోపీతం, వస్త్రధారణ, స్వామివారికి అలంకరణ, తర్వాత ధూపము, దీపము, నైవేద్యం, మంగళహారతి, ప్రదక్షిణ నమస్కారాలు ఇవన్నీ చేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకొని, ఆడవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకొని స్వామివారికి గుంజిళ్ళు తీసి స్వామివారి కథను చెప్పుకొని ఇంటికి వెళ్ళిన వారికి సమస్త విజయాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంకష్ట చతుర్థిన తప్పకుండా మనం సాయంకాల ప్రదోషకాలంలో చేసే పూజకి సమస్తమైనటువంటి శుభయోగాలు, గణపతి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఇది స్వామివారి యొక్క పూజా విశేషం. గురుగారు, అలాగే సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఒకటి శాస్త్రీయమైనటువంటి విధానం చూసుకుంటే, అంటే మీ సైన్స్, అంటే మీలాంటి వాళ్ళు సైన్స్ ఎక్కువ నమ్ముతుంటారు కదా, ఆ సైన్స్ ప్రకారంగా మనకి నెలలో కనీసం 4 లేదా 5 రోజులు శరీరంలో ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం జలం మాత్రమే తీసుకొని ఆ శరీరాన్ని అలా ఉంచడం వల్ల, అంటే కడుపుని ఎటువంటి పదార్థాలని ఉంచడం వల్ల అనేక రకాల ధాతువులు, అలాగే మనకి హార్మోన్స్, అలాగే వైట్ బ్యాక్టీరియా మరియు ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ సెల్స్ కూడా ఎక్కువగా అవుతుందని మీరు అనుకో సైన్స్ చెప్తోంది. శాస్త్రంలో కూడా ప్రతి మాసంలో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి 2 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాడు. అంటే నక్తం ఎప్పుడు ఉంటాడు? శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి చాలా మటుకు మీరు చూడండి ఉంటారు. మరి కొంతమంది మాస శివరాత్రి రోజున నక్తముగా ఉంటారు. ఈ 3 రోజులు ఖచ్చితంగా ఉంటారు కదా. అటువంటి విధానమే సంకష్టహర చతుర్థి రోజున కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే, అంటే స్వామివారికి అన్నము కానీ ప్రసాదం నివేదన చేసేంత వరకు పూర్తి స్థాయిలో కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ 2 పళ్ళు మాత్రం స్వీకరిస్తూ ఆ గణపతిని ఆరాధన చేసుకుంటూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నక్తముగా ఉండాలి. అంటే ఉపాహారంగా ఉండాలి, అంటే నిరాహారంగా ఉండాలి. మరి పూర్తి నిహారంగా ఉన్నప్పుడు కొంతమందికి షుగర్స్ లెవెల్స్ ఉంటాయి, ఇబ్బంది అవుతుంది కదా. మరి అన్నప్పుడు శరీర మాధ్యం ఖలు ధర్మశాస్త్రం, శరీరం అనేది మనకు కొంత ప్రయోజనాన్ని కలిగించేంత వరకు, మన శరీరం మనకి పూజ కోసం మనకి అనుసరించే వరకు, పూజను అనుసరించే వరకు శక్తి కలగదా, ఆ శక్తి కొరకు 2 పళ్ళు తినమని చెప్పింది. కడుపు నిండా భోజనం చెప్పాల. 2 పళ్ళు తినడం వల్ల మనకి దాంట్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, శక్తి వస్తుంది, ఉత్పన్నమవుతుంది, శ్రద్ధ అనేది పూజ మీద ఉంటుంది, భగవంతుడి మీద ఉంటుంది. తిత్తివలుగా తిన్నాం అనుకోండి, కడుపు నిండా నిద్ర వస్తుంది. కానీ అటువంటివి లేకుండా తప్పకుండా మీరు ఈ యొక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు నక్తముగా ఉంటూ నిరాహారంగా ఉంటూ స్వామివారికి 2 పళ్ళు తీసుకొని మనకు అలా ఉంటే భక్తి మరియు స్వామివారి మీద స్వామివారి వల్ల మనకి ముక్తి కలిగే అవకాశం. అంటే మనకి తదనంతరం మన 100 సంవత్సరాల జీవ ప్రమాణం తర్వాత ఇటువంటి పూజ చేయడం వల్ల మోక్షాన్ని పొందుకునే అవకాశం. అంటే ఆరోగ్యపరమైనటువంటి అనుకూలత, అలాగే భగవంతుని సేవ అనేది మనకి అంతిమ కాలంలో మోక్షాన్ని ప్రసాదించడం, జీవించినంత కాలం కూడా ఎటువంటి నిరాహారం వల్ల ఆరోగ్యవంతమైన సులక్షణాన్ని పొందుకొని సంపూర్ణ చైతన్యం ద్వారా చేసే పనిలో ప్రయోజనాన్ని పొందుకుంటాం. కాబట్టి నిరాహారంగా ఉండడం, సాయంత్రం వరకు రాత్రి స్వామివారి నివేదన చేసి మనం భోజనం చేయడం అనేది తప్పకుండా శాస్త్రం చెప్పబడింది. మరి రాత్రి ఇప్పుడు తప్పకుండా భోజనం చేయాలి. మరునాడు వరకు ఉపవాసం ఉండడం ఎక్కడ చెప్పలేదు, నక్తం ఉండొద్దు. రాత్రి స్వామివారి పూజ అయిన తర్వాత 7కో 7:30కో పూజ అయిపోతుంది. అయిపోగానే శుభ్రంగా ప్రసాదం తిని ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే భోజనం చేయండి. అటువంటి వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. ఓకే గురుగారు, మంచి విశ్లేషణ అందించారు. సంకష్టహర చతుర్థి రోజు మనం ఏ నియమాలు పాటించాలి, ఎలా పూజ చేయాలి అనే దాని గురించి మంచి విశ్లేషణ గురుగారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.